ఢిల్లీలో తాగునీటి సమస్య కోర్టుకెక్కింది. హక్కుగా రావాల్సిన నీళ్లను హర్యానా, యూపీ, హిమాచల్ నుంచి రానియడం లేదని సర్కార్ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఢిల్లీ వాసులు మంచినీళ్ల కోసం అల్లాడుతూ ఉంటే ఇరుగు పొరుగు రాష్ట్రాలు నీళ్లివ్వకుండా సతాయిస్తున్నాయని ఆప్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే నీటి వాటాపై ఢిల్లీ సర్కార్ న్యాయ పోరాటానికి దిగింది. ఢిల్లీలో భయంకరమైన వాటర్ క్రైసిస్ ఉంది. ఒక్క బిందెడు నీళ్ల కోసం జనం కొట్టుకు సస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రోడ్లపై యుద్ధం చేసుకుంటున్నారు. ఒక్క వాటర్ ట్యాంకర్ వస్తే చాలు నిమిషాల్లో ఖాళీ అవుతోంది. ముఖ్యంగా స్లమ్ ఏరియాలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. చిన్న చిన్న డబ్బాల్లో సైతం నీళ్లు నింపుకుంటున్నారు. ఎండ తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ క్రమంలో ఎవరైనా నీటిని వృధా చేస్తే 2000 రూపాయలు ఫైన్ వేస్తామని ఆప్ హెచ్చరించింది. నీటి వృధాని అరికట్టేందుకు 200 బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఢిల్లీలో తాగునీటి సమస్య కోర్టుకెక్కింది. హక్కుగా రావాల్సిన నీళ్లను హర్యానా, యూపీ, హిమాచల్ నుంచి రానియడం లేదని ఆప్ సర్కార్ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. మనం చూస్తున్నాము, ఢిల్లీ వాసులు మంచినీళ్ల కోసం అల్లాడుతూ ఉంటే ఇరుగు పొరుగు రాష్ట్రాలు నీళ్లివ్వకుండా సతాయిస్తున్నాయని ఆప్ ఆరోపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే నీటి వాటాపై ఢిల్లీ సర్కార్ న్యాయ పోరాటానికి దిగింది. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తున్నాము. ఢిల్లీలో భయంకరమైన వాటర్ క్రైసిస్ ఉంది. ఒక్క బిందెడు నీళ్ల కోసం జనం కొట్టుకు చస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రోడ్లపై యుద్ధం చేసుకుంటున్నారు. ఒక్క వాటర్ ట్యాంకర్ వస్తే చాలు నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది. మనం చూడొచ్చు ఎన్టీవీ స్క్రీన్ పై వాటర్ ట్యాంకర్ దగ్గర జనాలు గుమ్మిగూడి వాటర్ పట్టుకోవడం కోసం కొట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా స్లమ్ ఏరియాల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. చిన్న చిన్న డబ్బాల్లో సైతం నీళ్లను నింపుకుంటున్నారు. ఎండ తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ క్రమంలో ఎవరైనా నీటిని వృధా చేస్తే 2000 రూపాయలు ఫైన్ వేస్తామని ఆప్ హెచ్చరించింది కూడా. నీటి వృధాని అరికట్టేందుకు 200 బృందాలను రంగంలోకి దించింది. నింపుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాటర్ ట్యాంకర్ దగ్గర దృశ్యాలు చూస్తూ ఉన్నాము. చిన్న పెద్ద తేడా లేకుండా రోడ్లపై నీళ్ల కోసం యుద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్క వాటర్ ట్యాంకర్ వస్తే చాలు నిమిషాల్లో ఖాళీ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, నీళ్లను పట్టుకోవడానికి అందరూ కూడా నెట్టుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా స్లమ్ ఏరియాల పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది. చిన్న చిన్న డబ్బాల్లో సైతం నీళ్లను నింపుకుంటున్నారు. ఎండ తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ క్రమంలో ఎవరైనా ఢిల్లీలో నీటిని వృధా చేస్తే 2000 రూపాయలు ఫైన్ వేస్తామని ఆప్ హెచ్చరించింది. నీటి వృధాని అరికట్టేందుకు 200 బృందాలు రంగంలోకి దిగాయి.